సో డాక్టర్ హరిణి గారు, ఎస్ మనం మామూలుగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, రైట్ లేకపోతే వాళ్ళ మా బాబు బర్త్డే అని కేక్ కట్ చేసినప్పుడు రైట్ సర్వసాధారణంగా కొన్ని ఫుడ్స్ పెడతాం. కరెక్ట్. ఆ ఫుడ్స్ మీ ముందు ఇవాళ పెట్టబోతున్నాం. దయచేసి Right. విడమర్చి చెప్పండి. అంత అది టాక్సిక్ అయితే మరి మార్కెట్ లో ఎందుకు ఉంది? మనం Correct. ఊరికే భయపడుతున్నావా? ఇస్ ఇట్ రియలీ సో బ్యాడ్? హూ ఇస్ ఇట్ బ్యాడ్ ఫర్? అంటే పిల్లలు తింటే పర్లేదు, పెద్దలకు మాత్రం బ్యాడ్ అనా? ఐ వాంట్ టు రియలీ అండర్స్టాండ్. ఐ Definitely. స్టార్ట్ నౌ విత్ Yes, యువర్ పర్మిషన్. please. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదిగో ఇది రైట్. చిన్న స్నాక్, ఇది మన దృష్టిలో ఎస్, వెరీ డెలిషియస్ లుకింగ్, కనిపివ్వడానికి మాత్రం చాలా బాగుంటుంది. అదే. సో ఇది ఓపెన్ చేస్తే అఫ్ కోర్స్ ఇందులో ఫ్రైడ్ ఆలూ చిప్స్ ఉన్నాయి. రైట్ సో ఇందులో ఆలు మంచిదా, ఆలు బ్యాడా? ఫస్ట్ క్వశ్చన్. రైట్. ఇది అరటికాయ చిప్స్ అయితే ఇంకా మంచిది అనుకుంటారు చాలా మంది. కరెక్ట్ కంద చిప్స్ అయితే ఇంకా మంచిది, దానిలో ఇంకా స్టార్చ్ మంచి టపియోకా చిప్స్ అంటారు. కరెక్ట్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దిస్? సో యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను కూడా ప్రతిసారి సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు నాకు భయం అయిపోతుంది. కలర్ ప్యాకెట్లు, ఇంకా ఇదైనా మీరు తెచ్చిన ప్యాకెట్ కనిపించడానికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మీరు చూస్తారు, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్తే ఫస్ట్ ఫుడ్ సెక్షన్ దగ్గర ఆగిపోతారు. అది ఎప్పుడు చేశారో మీరు ఇంట్లో చేసేసుకోండి, ఫ్రెష్గా తింటారు, అది వెరీ గుడ్ అని అంటారు, మీకు కూడా తెలుసు. కానీ షాప్లలో ఉండి అలా ప్యాకెట్లో పెట్టిన ఫుడ్స్, అది కూడా ప్లాస్టిక్, అది ఫుడ్ గ్రేడా ప్లాస్టిక్ అది తెలీదు ఫస్ట్. సెకండ్ థింగ్, ఆలు, అది ఏ వెజిటబుల్ కానివ్వండి, ఫస్ట్ అది ఆయిల్లో వేయించారు. దాని గురించి అక్కడ ఆ ఆయిల్ మ్యాక్సిమం మీకు తెలుసు ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారు. పామ్ ఆయిల్ అనేది ఎక్కువ శాతం మనము మీరు చూస్తుంటే ఫ్యాక్టరీస్లలో కూడా పేరున్న కంపెనీస్ కూడా పామ్ ఆయిల్ అనే వాడతారు. పామ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ ఆయిల్ అండి. ఈ మధ్యలో మీకు ఎక్కువగా మీకు అవగాహన కూడా వస్తుంది అన్ని రిపోర్ట్స్లో. ఇంకొకటి ఉప్పు ఉంటుంది, అందులో ఉప్పు విపరీతంగా వేస్తారు. అందుకే మీకు తిన్న వెంటనే దాహం పెరిగిపోతుంది. చిప్స్ ఏదైతే సాల్టెడ్ చిప్స్ అంటామో, ఉప్పు వేసి తింటే దాహం పెరిగిపోతుంది. అంటే ఉప్పు క్వాంటిటీ ఎంత ఉంటుందంటే అది తిన్న తర్వాత బాడీకి ఉప్పు ఇట్లా మొత్తము ఉప్పు నిండిపోతుంది. అది బయటకు పంపించడానికి బాడీ చేసే ప్రయత్నంలో వాటర్తోనే ఫ్లష్ చేయాలనుకుంటుంది. మూడవది ఆ పొటాటో అనేది స్టార్చ్ చాలా విపరీతంగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు తిన్నారు అంటే తృప్తి రావడానికి ఉండే ముడి పదార్థాలు అలా ఉన్నాయి. కానీ మల్టీవిటమిన్స్ ఆ ఫ్రైయింగ్కి ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయండి. సో ఖచ్చితంగా మీకు పిల్లల మీద మమకారం ఉంది, ప్రేమ ఉంది అని అంటే ఈ చిప్స్ ప్యాకెట్ అనేటిది బర్త్డే పార్టీస్లో, లేదు ఇంట్లో మీ చుట్టాలు వచ్చారు మీ పిల్లలకి ఏమైనా కొనిస్తారు అని అంటే దయచేసి వాళ్ళకి చెప్పండి ఇది కరెక్ట్ కాదని. ఎస్, చిప్స్ ప్యాకెట్ అండ్ స్నాక్స్ ప్యాకెట్స్ కేతో స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ కొనకండి మీరు. కే తోటి, ఏ తోటి, ఎల్ తోటి, ఇలా రకరకాలు. సో ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? ఇది ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ మనం చూస్తున్నాం కదా, బహుశా ఒక మనిషి కూర్చుని ఆడుతూ పాడుతూ సినిమా చూస్తూ లాగిచ్చేస్తారు. ఇప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్ తిన్నారు అంటే మీకు క్యాలరీస్ అంటే ఇప్పుడు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఇలా చెప్పాలంటే ఇప్పుడు మనము బ్యాటరీ ఉందండి, ఇప్పుడు మీరు బ్యాటరీ పెడితే మీ ఫోన్లోనే బ్యాటరీ మీకు తెలుస్తుంది, ఫోన్ వయసు అయిపోతుంటే ఛార్జ్ ఎక్కువ టైం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చిప్స్ ప్యాకెట్లో ఎంత ఎనర్జీ ఉంది అంటే, ఎంత శక్తి ఉందంటే, ఇప్పుడు నేను చకచకా వెళ్ళేసి ఒక 2-3 రౌండ్లు పరిగెత్తితే కానీ ఆ శక్తి నేను ఖర్చు చేసుకోలేను. 2-3 రౌండ్లు అంటే ఎంత? ఒక 2 కిలోమీటర్లు ఖచ్చితంగా మీరు అలా చకచకా చేసి వస్తేనే అది ఇప్పుడు అంతా ఆ శక్తి అనేది బర్న్ అవుతుంది. లేదు అంటే ఏమవుతుంది, అది మన పొట్లో వెళ్ళేసి చేరుకుంటుంది. రైట్. సో ఇది ఖచ్చితంగా బ్యాండ్. ఇంకా స్మాల్ క్వాంటిటీ, లార్జ్ క్వాంటిటీ కాదు, నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మీకు కావాలి చేయాలంటే ఇంట్లో చేసుకోండి, ఫ్రెష్ ఆయిల్తోని. మీరు ఇంట్లో తెచ్చిన మీ ప్రిఫర్డ్ ఆయిల్. ఇప్పుడు కూడా అందరు అంటారు గానుగ నూనె, అదొక పెద్ద టాపిక్. సో అందులో పోవాలంటే మళ్ళీ ఇంకో సెక్షన్ ఉంటుంది. సో అలాంటి కాకుండా ఇంట్లో అమ్మలు మీ ఇంట్లో పొటాటో తెచ్చుకొని 1 పొటాటోతోనే మీకు ఎన్నో చిప్స్ వచ్చేస్తాయి. సో అది చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి బర్గర్. ఎస్, బర్గర్స్. ఇప్పుడు అసలు ఇదివరకంటే ఒక స్పెషల్ ఒకేషన్ కి, కరెక్ట్, ఎప్పుడో ఒక 1 మంత్ కూడా కాదు, 2-3 మంత్స్కి ఒకసారి పిజ్జా బర్గర్ అంటే అంత దూరం ఉండేది. కరెక్ట్. ఇప్పుడు ఎవ్రీ ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఇదే స్నాక్స్, పిల్లలతో పాటు పెద్దలు తినేస్తారు. కరెక్ట్. బర్గర్ లో ప్రాబ్లం ఏంటంటే ఇది బ్రెడ్డే కదా, కరెక్ట్, లోపల ఏదో చికెనో లేకపోతే పన్నీరో లేకపోతే వెజిటేరియనో ఉంటుంది. ఆర్ హెల్దీ అని చెప్పడానికి 2-3 టొమాటో ముక్కలు పెట్టేసి ఒక ఆనియన్ కూడా పెట్టేసి హెల్దీ బర్గర్ అని అంటారు. అంతే. మీరు బాగా క్వశ్చన్ అడిగారండి. సో బర్గర్స్ చేసే వాళ్ళకి, బర్గర్స్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నేను దీని గురించి చెప్తాను. సో బ్రెడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది కాదు, ఎందుకంటే మ్యాక్సిమం మీరు చూస్తారు బన్ బ్రెడ్స్ అంటారు వీటిని. మైదాతో చేస్తే కానీ అలా ఉబ్బవు, అలా రుచి రాదు. మీరు చూడండి, ఎప్పుడైనా వైట్ బ్రెడ్ తినండి, ఇంకా బ్రౌన్ బ్రెడ్ తినండి.
మీకు ఏది నచ్చుతుందో చూడండి. నాలుకకి ఖచ్చితంగా వైట్ బ్రెడే నచ్చుతుంది. రొట్టెలు కూడా మైదాతో చేసిన రొట్టెలే, హోటల్ రొట్టెలే నచ్చుతాయి మీకు. ఇంట్లో చేసిన బ్రౌన్గా ఉండి కొద్దిగా అలా సాగకుండా ఉండే రొట్టెలు మాత్రం నచ్చు. ఈ బన్ అనే బ్రెడ్ మాత్రం వెరీ డేంజరస్ అండి. ఫస్ట్ అక్కడనే ఒక 2 రోజులకు సరిపడే ఎనర్జీ ఒక్కటేసారి పవర్ ప్యాక్డ్గా వచ్చేస్తుంది. కాబట్టి 2 రోజులు ఆ బర్గర్ తింటే 2 రోజులు తినకూడదు యాక్చువల్లీ. అలా అంత పీక్లో వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పాలంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే, మీరు మీ ల్యాప్టాప్నో కంప్యూటర్నో ఒక టీవీనో కరెంట్కి సప్లైకి కనెక్ట్ చేస్తారు. సడన్గా ఒక్కటేసారి అమాంతంగా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసి టీవీ అంతా కాలిపోతుంది. సో మీరు అదే చేస్తున్నారు. ఏదైతే ఎనర్జీ ఇస్తున్నారు మీ బాడీకి శక్తి, ఆ శక్తి ఏ విధంగా ఇస్తున్నారు, ఒక్కటేసారి పంచ్ లాగా మీ టమ్మీకి మీ బాడీకి మొత్తం పెద్దగా దెబ్బ తగిలేటట్టు ఇచ్చేస్తున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ వెరీ హై, వెరీ వెరీ హై. అసలు కాదు, ఒక ఆటమ్ బాంబ్ అనుకోండి, చిన్న సైజ్ ఆటమ్ బాంబ్ అనుకోండి ఈ బర్గర్. అండ్ బర్గర్ లో ఫిల్లింగ్ అనేది ఇంకొకటి. ఇప్పుడు మీరు చూస్తారు మెనీ ఆఫ్ ద, ఇప్పుడు చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. చీజ్ కానివ్వండి, ప్యాటీస్, ఎక్స్ట్రా ప్యాటీస్ పెట్టేస్తారు. అక్కడక్కడ హెల్దీ కనిపివ్వడానికి అక్కడక్కడ లెట్యూస్ అని పెడతారు. సో అలా కాదు, ఆ చీజ్ అనేది చాలా డేంజరస్. అండి చీజ్ స్లైస్ మొత్తం ఎంత పెడతారు, అక్కడ ఒక బర్గర్కి పెడతారు, ఆ స్లైస్కి ఈ స్లైస్కి. ఇప్పుడు చీజ్ ఎందుకు బ్యాడ్? ఇప్పుడు క్వాంటిటీ ఎంత తినాలి? ఇప్పుడు చీజ్ అనేది, బటర్, వెన్న, నెయ్యి, చీజ్ అనేది క్వాంటిటీ మనం చాలా తక్కువ మోతాదులో తినాలి. ఎంత అంటే టీ స్పూన్ ఉంటుంది, మీరు చూస్తారు. అప్పుడు పాతకాలంలో బహుశా ఈ కాలంలో నెయ్యి పావులు ఉంటాయి. ఆ చెంచా ఎంత చిన్నగా ఉంటుంది, మిల్లీ అంటారు. ఎస్. సో దానితోని మీరు వేసుకోవాలి. అంటే పెద్దవాళ్ళు పాతకాలంలో కూడా చెప్తుండే అంతే క్వాంటిటీ తినండి, రోజుకి అరుగుదలకు చాలా మంచిది. కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. సో మీరు దానివల్ల మీరు అది తీసుకుంటే, చీజ్ అంత క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం బాడీకి అది కరెక్ట్గా కాదు. అప్పుడప్పుడు తీసుకుంటే నో ప్రాబ్లం అండి. కానీ రోజు పిల్లలకి వారానికి 3 times a week అయిపోతుందండి బర్గర్. దాని పక్కన దాని సిస్టర్ బ్రదర్, అది కాకుండా ఒక దిక్కుమాలి కర్రీ పఫ్ ఒకటి పెడతారు. కరెక్ట్. అదైతే ఫ్లేకీగా ఆయిలీగా అలా పడుతుంది. అది ఏమీ లేదు, మైదాతో చేయడం, బటర్, విపరీతమైన బటర్. కానీ బయట బేకరీస్ లో మాత్రం వెన్నె అనేది వాడరండి, పామ్ ఆయిలే వాడతారు. హైడ్రోజనేటెడ్ ఫ్యాట్, చూడడానికి వెన్నెలాగా ఉంటుంది, దాంతో చేస్తారు. అది తిన్నారు అంటే అది యాక్చువల్లీ తినే పదార్థం కాదు, మనం ఇండస్ట్రియల్ వేస్ట్ బై ప్రోడక్ట్ అంటాం. అదేదో అలా వచ్చింది, మనం ఏదో చేస్తుంటే. ఇప్పుడు మీరు ఉల్లిపాయలు తరుగుతుంటే పొట్టు వస్తుంది కదండి, సో అలా అనుకోవచ్చు. ముడి పదార్థం అనుకోండి, అది మన పొట్లల్లో మనం నింపేసుకుంటున్నాం, ఆ చెత్తనంతా నింపుకుంటున్నాం. భయానకంగా ఉంది వింటుంటే. సో ఇది కూడా బ్యాండ్ చేసుకుంటే ఇంట్లో చేసుకోవాలి. ఇంకా బ్రెడ్ కూడా మనం ఇంట్లో బేక్ చేసుకునే అంత పరిస్థితికి వెళ్తే కానీ నాట్ అడ్వైజబుల్. కరెక్ట్. ఎందుకంటే బ్రెడ్ అనేది ఇప్పుడు ఇండియన్ కుటుంబాల్లో చాలా నార్మల్ రొటీన్ అయిపోయిందండి. మీరు చూస్తుంటే ఇది వరకు బ్రెడ్ అంటే అది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని తోసేసేవారు. కరెక్ట్. ఇప్పుడు మెయిన్ థింగ్ మీరు అన్నట్టు వెస్ట్రన్ డైట్ అలవాటు పడడమే మనకు ప్రధానంగా ఆరోగ్యానికి మెయిన్ గా హాని దాని వల్లనే వస్తుంది. రైట్. ఆఫ్ కోర్స్ ఐ హావ్ టు ఆస్క్ యు దిస్ క్వశ్చన్. yes. ఇది అందరికీ ఇష్టమైనది. ఇది కూడా ఒకప్పుడు ఒక సాఫ్ట్ డ్రింక్ తాగాలంటే చాలా పెద్ద ఒకేషన్ ఉండాలి, రైట్, ఆర్ సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు బి దేర్. రైట్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టేస్తారు. కరెక్ట్. పెట్ బాటిల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే, పిల్లలు వస్తారు, ఓపెన్ చేస్తారు, ఒకటి గడగడ కూడా తాగేస్తారు, పెట్టేస్తారు. కరెక్ట్. పెద్దవాళ్ళు కూడా మనం అలసిపోయి ఇంటికి వెళ్తే చల్లగా ఒక ఇలాంటిది ఒక, నేను బ్రాండ్ హైడ్ చేస్తున్నాను బట్ ఎవ్రీబడి నోస్ వాట్ దిస్. కరెక్ట్. కరెక్ట్. సో ఈ కలర్గా బాటిళ్ళు బయట అమ్ముతారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు, అది టాయిలెట్ క్లీనర్స్, మీ మేడమ్స్ ఇంట్లో ఉంటారు, అందరూ హౌస్ వైఫ్స్, ప్లీజ్ యూ కెన్ యూజ్ దిస్ ఎస్ అ టాయిలెట్ క్లీనర్. నిజమా? నేను ఎక్కడో రీల్ చూసి అది ఎగ్జాజరేషన్ అనుకున్నా. కరెక్ట్ కాదండి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండే ప్రోడక్ట్స్ అంటే వాటర్, ఈ రకాల షుగర్ బెవరేజెస్ ఎవరైతే చక్కెర పానీయాలు చేస్తారో వాటర్ ఇలాంటి దగ్గర చేస్తారు. రెండోది ఆ షుగర్ క్వాంటిటీ ఎంత కలుపుతారు, ఇందులో ఎంత ఉంటుందండి షుగర్ క్వాంటిటీ? సుమారు దాదాపుగా 80% వాటర్. మీకు ఈ వాటర్ కరిగిపోతుంది అందులో, ఇక్కడ దాకా మనకి షుగర్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే ఈ మధ్యలో యూట్యూబ్ని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫుడ్లో, ప్రాసెస్డ్ ఫుడ్లో మీకు ఎంత క్వాంటిటీ ఎలా ఉందో కూడా పాపము అవేర్నెస్ కోసము ఇండివిజువల్స్ చేస్తున్నారు. ప్లీజ్ సీ దెమ్, మీరు చూడండి. బట్ మీరు డాక్టర్ గా ఆథెంటిక్ గా చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. కరెక్ట్. బికాజ్ లేకపోతే అందరూ we don't want to spread fear. కరెక్ట్. బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీనిలో యు ఆర్ సేయింగ్ చాలా వరకు షుగర్ క్వాంటిటీ ఉంటుంది. చాలా. ఇప్పుడు నేనే చెప్తాను, మా పిల్లలకు కూడా అదే చెప్తాను, నాట్ అలౌడ్. ఒక్క మాట, పిల్లలకి తనకు అన్నిటికంటే నచ్చిన శబ్దం ఏదండి, ఏదైతే ముక్క చెప్తారో మనకి నో అని చెప్పేసి.
మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ పెద్దవాళ్ళు అలవాటు చేసుకోవాలి. నో అని చెప్పడం, నాట్ అలౌడ్, నో అని చెప్పేసి లేదు తాకూడదు. ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ అంటే ఓకే, అది కూడా వాళ్ళకి విడమర్చి చెప్పాలి. చూపివ్వండి వాళ్ళకి ఏమవుతుందో తాగితే. మీరు చూసి ఉంటారు, పళ్ళు పాడైపోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంత చక్కెర అంటే ఆ చక్కెర తింటే అసలు వెంటనే 400 షుగర్ పేషెంట్కి ఆ డ్రింక్ ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది, వెంటనే 400-500కి వెళ్ళిపోతుంది. సో మీరు అందుకే ఆ సోడా అనేది మీరు కావాలంటే, సోడా అనేది దాంతో కాదు, బట్ ఆ చక్కెర, ఇంకా చెప్పాలంటే డైట్ కోక్స్ మాత్రం కూడా నేను దాన్ని అంగీకరించును. షుగర్ సబ్స్టిట్యూట్స్ అండ్ అవన్నీ కెమికల్. సో దాంతోని కూడా మీ పేగులో ఉండే గట్ మైక్రోబయోటోమ్ అని అంటాం మనము. చెప్పాలంటే పాతకాలంలో చలివిడి ఇవన్నీ ఎందుకు తినమంటారు? పేగు ఆరోగ్యంగా ఉండడానికి. మీకు పేగు అనారోగ్యంగా ఉండాలి అంటే మాత్రం మీరు అలాంటివి డైట్ కోక్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. మనకి షుగర్ సబ్స్టిట్యూట్ లో స్టీవియా కొంచెం బెటర్, మంక్ ఫ్రూట్. కరెక్ట్. న్యాచురల్గా ఇప్పుడు అందరికీ ఎకనామికల్గా ఈజీగా అవైలబుల్ ఉంది అని అంటే స్టీవియా తీసుకోవచ్చు. బికాజ్ మంక్ ఫ్రూట్ చాలా ఎక్స్పెన్సివ్. కరెక్ట్. అందుకనే సో ప్యూర్ ఫామ్ లో కూడా దొరకట్లేదు. సో అందుకనే మీరు ఈజీగా అవైలబుల్ ఉండేది ఇందులో తీసుకోవచ్చు. చెప్పాలంటే తీపి కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మన నాలుక అనేది అలవాటు పడిపోతుంటుంది. రైట్. ఇన్ఫర్మేటివ్ గా ఆల్మోస్ట్ మీరు అంటే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడేలా చెప్తున్నారు డాక్టర్ హరిణి గారు.